సుదర్శన్, 7 లక్షలైతే నా ప్రాబ్లం తీరుతుందిరా. లేకపోతే నా ప్రాణం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీ ప్రాబ్లమ్స్ నీకున్నాయి, కానీ అడక్క తప్పట్లేదు. కాస్త సర్దుతాను ఉండని. 7 లక్షల 7 లక్షలంటే కష్టమేరా. ఒక 5 లక్షల వరకు అయితే సర్దగలను. చాలురా, నువ్వు అన్నావంటే మాట నిలుపుకుంటావు. వస్తాను చెల్లెమ్మ, వస్తానురా. ఏమండి, 5 లక్షలా? మొన్ననే కదండి పిల్ల ఫీజు కట్టారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాడు మా స్నేహితుడే, నేను హెల్ప్ చేయకపోతే ఎవడు చేస్తాడే? మీ దగ్గర ఉంటే సహాయం చేయండి, తప్పులేదు. మన దగ్గర లేనప్పుడు సాయం చేస్తానని ఎలా మాటిస్తారు? చూడు, వాడు 6 నెలల్లో తిరిగిచ్చేస్తాడు. బంగారం పెట్టైనా ఇవ్వాల్సిందే, లేకపోతే నా మాట పోతుంది. వాడి మీద నాకు నమ్మకం కూడా ఉంది. మా ఫ్రెండ్షిప్ వాల్యూ నీకేం తెలుసు, కానీ వెళ్ళి పని చూసుకో. ఓ ఫోన్ ఎత్తట్లేదు, ఇంటికి వెళ్తేనేమో వాడు ఉండట్లేదు. ఏమండి, 6 నెలలు అనుకుంటే 2 సంవత్సరాలు అయింది. మీ అమ్మగారికేమో ఒంట్లో బాలేదు, పిల్లకేమో పెళ్లి చెయ్యాలి. ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి మీ ఫ్రెండ్కి ఇచ్చారు. ఇదిగో ఈ పిచ్చి బంగారం వేసుకొని తిరుగుతున్నాను. తీసుకున్నప్పుడు ఉన్న మాట తీరు ఇచ్చేటప్పుడు ఉంటుందా? అవసరానికి వస్తువులే కాదండి, ఈ మధ్య మనుషుల్ని బాగా వాడుతున్నారు. అది మీకెందుకు అర్థం కావడం లేదు? తీసుకున్నవాడు కళ్ళకు కనిపించకుండా బాగానే తిరుగుతున్నాడు. ఏ తప్పు చేయని మీరు ఇంటి వాళ్ళ ముందు తలదించుకొని నించున్నారు. మీ దగ్గర ఉండి ఇస్తున్నారంటే బాధ లేదండి. అతి మంచితనం ఎంత ప్రమాదకరమైనదో మీకు ఇప్పటికైనా అర్థమైందండి. పదండి, వెళ్ళి పోలీస్ కేసు పెట్టొద్దాం. నా ఫ్రెండ్ కదా, ఏమనుకుంటాడో అని ఆలోచన తీసిపడేయండి. నిజమైన మంచి స్నేహితులంటే మీరండి, ఆయనకు అర్హత లేదు. నిజమే భాగ్య, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. మొగాడిని కదా, అహం అడ్డం వచ్చింది. ఏ భార్య అయినా చేతులారా భర్తను పాడు చేయదండి, అది మీరు అర్థం చేసుకుంటే చాలు. పదండి, వెళ్దాం. డబ్బు ఎక్కడికైనా దారి తీస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ కథ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినది కాదండోయ్.